ఒకటిచ్చాను, రెండోది ఇవ్వాలి. ఇంకా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? నాకు కొంచెం డబ్బులు కావాలి. సరే, ఎక్కడున్నావో చెప్పు. ఇప్పుడు నీకేంటి? శిరీష్ హాస్పిటల్ ఎందుకున్నదన్న తెలియాలి, అంతేగా? నేను ప్రేమించిన సంజయ్కి నాకు పెళ్లి. అంటే నన్ను మత్తులో పడేసి సంజయ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ రోజు చేతికి అందినట్లే అంది తప్పించుకున్నావు. ఈ రోజు ఎక్కడికి పోతావే? కస్తూరి, షెడ్ పెట్టి నడిపింది, కొంచెం కుట్టు. సరే. ఏం చేస్తున్నా? షెడ్ పెట్టిన కుట్టమంటే ఫ్రాక్ తీసావేంటి? నా బంగారు తల్లి, సారీ అమ్మా, నేను తర్వాత కుడతాను, నువ్వు వెళ్ళాడుకో. అయ్యో, కస్తూరి, బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం స్ట్రాంగ్ గా టీ పెట్టు. కస్తూరి, కాస్త టీ పెట్టవే. అలాగే. ఏమైంది అత్తయ్య? టీ వేడిగా ఉందా? నేను తెమ్మంది టీ, కారం నీళ్ళు కాదు. సారీ అత్తే. చిచి, నేను టీ అడగడం కంటే టాబ్లెట్ వేసుకుని పడుకుంటే తలనొప్పి తగ్గేది.
సార్ అకౌంట్స్ అన్నీ ల్యాప్టాప్లో ఉన్నాయి సార్. నేను ఆఫీస్కి వెళ్ళాక మొత్తం చెక్ చేసి మీకు మెయిల్ పెడతాను సార్. జస్ట్ మినిట్ సార్. కస్తూరి, నా ల్యాప్టాప్ బ్యాగ్ నా రూమ్లో ఉంటుంది, తీసుకురా. అలాగే సార్, మీరు 2 months బ్యాక్ పంపించాల్సిన చెక్స్ కొంచెం ఎర్లీగా పంపించండి సార్. మీరు చెక్స్ పంపించిన తర్వాత గూడ్స్ డెలివరీ అవుతాయి. మీరు గూడ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు మెయిల్ పెట్టండి. ఎస్ సార్. ఓకే సార్. సార్ కాల్ యూ బ్యాక్ సార్. కస్తూరి, నేను అడిగిందేంటి, నువ్వు తీసుకొచ్చిందేంటి? ఇదిగో. నువ్వు ల్యాప్టాప్ బ్యాగ్ అడిగావా? షూ ఏమో అనుకున్నా. నా ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడా? పేపర్ బిల్ మేడం. ఏరా, పని పట్ట లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడువేనా? అది కాదు మేడం. ముందు పో బయటికి. అబ్బా, ఇంక టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. హలో, చెప్పు కస్తూరి. ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు పిన్ని. ఏమైంది? శిరీషని ఆపాలన్న నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ పెళ్లి కాకుండా నేను ప్లాన్ చేసిన విషయం నేరుగా సంజయ్కి చెప్తానంది. అదన్న ప్రకారం ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. అదే పిన్ని భయంగా ఉంది. నీకేం భయం లేదు, నేను వస్తున్నానని చెప్పాను కదా, కంగారు పడకు. తొందరగా రా పిన్ని. ఏ క్షణంలో శిరీష వస్తుందో, ఏం జరుగుతుందోనని నరాలు తెగిపోతున్నాయి. ఏం కాదు, నేను వస్తున్నానని చెప్పాను కదా.
చెన్నాగిదరా ఇంటికి రావాలని ఆవేశంగా వచ్చినట్లున్నావు. మరి ఆగిపోయావి, వెళ్ళు. అత్తయ్య ఇంట్లోనే ఉంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఓ, ఆయన ఉన్నారనా? నీకోసం నేనే పిలిపించాను. నీతో వాళ్ళకి చాలా పనున్నట్లుంది. వెళ్ళు వెళ్ళు. ఏంటి కదలవు? ఏదేదో చేస్తానని ఛాలెంజ్ చేసావుగా. నీది అనుకున్న ఇంటికి 10 అడుగుల దూరంలో కదలకుండా ఆపగలిగాను. చూసావా? దట్ ఈస్ కస్తూరి, కన్నడ కస్తూరి. నాతో ఛాలెంజ్ చేస్తావా? నన్ను కాదని నువ్వు ఎలా ఆ ఇంట్లో అడుగు పెడతావో నేను చూస్తాను. ఏయ్, నన్ను ఆపాలంటే నువ్వు విన్న అడ్డదారులు దొక్కాలి. అదే నేను నిన్ను ఆపాలంటే జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళకి కనిపిస్తే చాలు. అంతే, నువ్వు ఆ ఇంట్లోనే ఉండవు. నువ్వు కనిపిస్తేనే కదా. ఈ రోజు ఆపావు కదా అని ప్రతిసారి ఆపుతావనుకోకు. ఆపుతాను, ఇలా ఆపుతూనే ఉంటాను. ఎలాగో తెలుసా? ఇలా. ఏయ్, తీసుకెళ్ళండి దీన్ని. వదిలేండ్రా. లే, పట్టుకుంటా దాన్ని. ఏయ్, ఇక నీ బ్రతుకు రేసు గుర్రమే. అన్నా, పారిపోతుందన్నా, పట్టుకుంటారా దాన్ని. రేయ్, ఇది ఎట్టెళ్ళిందిరా? ఎలాగైనా దీన్ని పట్టుకోవాలి. రేయ్, నువ్వు అట్టెళ్ళేవు. రేయ్, నువ్వు ఇటెళ్ళేవు.
కస్తూరి, ఏంటా కంగారు? కంగారా? కంగారే ఉందత్తా. నీ మొహం అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. ఓ అదా, నా మొహం అంతే, కాస్త ఎండకు తిరిగితే చాలు కంగారు పడిపోతుంది. నువ్వే అనుకుంటే నీ మొహం కూడా వెరైటీ అనమాట. ఎక్కడైనా ఎండకి మొహాలు వాడతాయి, నీ మొహం మాత్రం కంగారు పడుతుందా? నీ రొంబ జోక్ మాడుతురత్తా. ఇదిగో, నువ్వా మాడింది మసి పట్టింది అనటం మానే. పొగిడావో తిట్టావో అర్థం కాక చేస్తున్నాను. ఇంతకీ ఎక్కడికెళ్ళొస్తున్నావు? అదా, అది గౌరీకి స్నాక్స్ తీసుకొద్దామని వెళ్ళాను. మరి తేలేదే? అక్కడ నాకేం నచ్చలేదు. తేవాలనుకుంది నీకా గౌరీకా? గౌరీకే. మరి నీకు నచ్చేదేమిటి? గౌరీకి కదా నచ్చాలి. సరే అయితే మళ్ళీ వెళ్తేస్తానులే. వద్దులేమ్మా, ఎండకి మళ్ళీ నీ మొహం కంగారు పడిపోతుందేమో. సంజయ్ ఇప్పుడు బయటకు వెళ్ళాడంటే అది ఎక్కడో చోట సంజయ్ని కలిసి ప్రయత్నం చేస్తుంది. అది జరగకూడదు. ఆ స్నాక్స్ ఏవో నేనే తెచ్చుకుంటాను. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆగండి 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 ఆగండి. ఎదురొస్తానని చెప్పరాదు. ఖాళీ రోడ్లో కూడా ఆటో అడ్డుపడ్డట్టు ఏంటా అడ్డం పట్టం? అసలు మీరు నాకు అత్తేనా? ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని కాబోయే పెళ్లి కొడుకుని ఆఫీస్కి పంపిస్తారా? ఎన్ని పనులున్నాయి. వంట వాళ్ళు, మేలు తాళాలు, పూజారి గారు అందరినీ మాట్లాడాలా? ముఖ్యంగా మండపం బుక్ చేయాలా? ఎన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారా? వద్దండి. ఆ పనులన్నీ మా మావయ్య వాళ్ళు చూసుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, తప్పుకో. ఈ 2 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదులే. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు? నేను కబుర్లు చెప్తానుగా. ఆ కబుర్లేవో మా అమ్మకి చెప్పుకో. నాకు టైం అయింది, వెళ్తున్నా. సంజయ్ 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 ప్లీజ్, ఈ ఒక్క రోజు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నా? కొంప తీసి కబుర్లు చెప్తావా ఏంటి? నీ కన్నడ కబుర్లు వినటం నా వల్ల కాదమ్మా, నేను పోతున్నాను. ఆ శిరీష దారిలో కలిసిందంటే ప్రమాదమే. వద్దన్న సంజయ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఏం చేయాలి? నేను వెళ్తే